పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీయవేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. నోవాహు దినాల్లో దేవుడు ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికతో కూడుకున్న ఒక వర్తమానమును ఆయన పంపించి ఉన్నాడు. ఆ కాలంలో నోవాహు అనేటువంటి వ్యక్తిని ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకొని ఆయన ముందుగా 120 సంవత్సరాలు దాదాపుగా బోధ చేశాడు. ఆ బోధ చేసిన తర్వాత ఆ బోధను విని ఎవరైతే అది నిజమని నమ్మి దానిని బట్టి వారి హృదయాలు మార్చుకొని దేవుడి మాట వైపు నిలబడడానికి నిర్ణయించుకొని ఆ ఓడలోనికి, ఆ ఓడ నిర్మాణంలో పని చేయకపోయినా పర్వాలేదు కానీ ఆ ఓడలోనికి ప్రవేశించడానికి దేవుడు అనుమతించాడు. కానీ ఆ రోజున ఏ కార్యమైతే జరిగిందో ఈ రోజున కూడా దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు ఉన్నది అంటున్నాడు ఆయన. అంటే అప్పుడు ఏ కార్యం జరిగిందో ఇప్పుడు అదే కార్యం జరుగుతుంది. అప్పుడు ఒక ప్రవక్తను పంపించి దేవుడు ఒక వర్తమానమును బయలువెళ్ళినప్పుడు ఆ మాటను నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరు రక్షించబడినప్పుడు ఈ రోజున కూడా అదే రీతి రక్షించబడతారు. అక్కడ ఎలాగనైతే ఒక ప్రవక్త ఉన్నాడు, ఇక్కడ ఒక ప్రవక్త ఉంటాడు. అక్కడ ఒక వర్తమానం ఉన్నట్టుగా ఇక్కడ ఒక వర్తమానం ఉన్నది. అక్కడ మొట్టమొదటిగా బోధ ఉండి ఆ తర్వాత క్రియలను కోరుకున్నట్టుగానే ఇక్కడ కూడా బోధ అనేది మొదటగా ఉండి ఆ తర్వాత క్రియలు రావాల్సినవి ఉన్నవి. కానీ ఈ నేడు ఈ బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమము, ఈ క్రియ ఎంతో వివాదాస్పదంగా మారింది. ఎంత వివాదాస్పదం అంటే దుష్టుడు దేవుడి చేత ఎన్నిక చేయబడిన వారిని గుర్తుపట్టి వారి జీవితంలో జరుగుతున్న కార్యాలను వాడు పరిశీలనగా చూసి ఆయన రాజ్యంలోనికి ఇదిగో ఈ కుమారుడు వెళ్తాడు, ఈ కుమార్తె వెళ్తుంది అని వాడికి అనిపించిన ప్రతి ఒక్కరి పైన సింహములాగా వాడు దాడి చేస్తూ ప్రతి ఒక్కరిని దారి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాడు. కనుక ఈ బాప్తిస్మ విషయంలో వాడు చేసిన గలిబిలి అంతా ఇంత కాదు. ఒకడేమో నూనె రాసి సిల్వ గుర్తులో రాసి ఇదిగో బాప్తిస్మ రక్షణ అంటున్నాడు, మరొకడేమో జెండా కింద దూరం అంటాడు, మరొకడు నీళ్లు చిలకరించమంటాడు, మరొకడు గ్రంథంలో పేరు రాసేసి నీకు రక్షణ పో అంటాడు. ఇలాంటి భిన్నమైనటువంటి బోధనలలో మరొక రకమైనటువంటి బోధ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అనేటువంటి బిరుదులలో బాప్తిస్మాన్ని తీసుకోవడం సరి అయినదే అంటూ దేవుడి బోధగా వీరందరూ చెప్తూ తప్పిదాల్లో పడిపోతున్నారు. కానీ ఈ బాప్తిస్మ కార్యక్రమం అనేది శరీర మాలిన్యాలు తీసివేయడానికి కాదయ్యా. ఇదంతా కూడా మన ప్రాణము దేవునితో ఏకము చేయబడడానికి ఇది దేవుడి యొక్క రక్షణలో మొదటి మెట్టుగా మనకు కనబడతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ బాప్తిస్మమును గూర్చిన బోధ హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే బాప్తిస్మమును గూర్చిన బోధ లేకుండా ఈ బాప్తిస్మ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించడం అనేటువంటిది అది ఎలాంటి కార్యక్రమాన్ని చూపిస్తాను. నా మాట జాగ్రత్తగా వినండి అయ్యా. ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూస్తుంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి నువ్వు తప్పించుకుంటావా? ఇంత గొప్ప రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై అంటాడు ఆయన. అంటే బోధ చేతే రక్షణ యొక్క మొట్టమొదటి మెట్టు ఆరంభం అవుతా ఉంటది. కానీ బోధ లేకుండా బాప్తిస్మం తీసుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, నా మాట జాగ్రత్త వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. బోధ లేకుండా బాప్తిస్మం తీసుకుంటే నేను మీకు బైబిల్లో జరిగిన ఒక సంఘటన చూపిస్తాను. ఇలాగే నీరు ఒక రోజున అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఇదిగో అరణ్యంలో కేకవేరి శబ్దం నేనే, నా వెనక వచ్చుచున్నవాడు చాలా గొప్పవాడు, ఆయన చెప్పులను కూడా నేను తీయడానికి నేను పాత్రుని కాదయ్యా అంటూ ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటల్లో అనేకులు తమ పాపాలు ఒప్పుకొనుచు మారు మనసు పొందుచు బాప్తిస్మాలు పొందుకుంటున్న సమయంలో కొంతమంది వచ్చారు. ఎవరైతే ఈ బోధ వినలేదో, ఎవరైతే దేవుడి యొక్క పనివారి ద్వారా ఆ పనివాడి ద్వారా చెప్పబడుచున్నటువంటి లేఖనములను బోధను విని ఉండకుండా ఉండిన వారు కూడా అదే వరుసలో వచ్చి బాప్తిసం తీసుకునే ప్రయత్నం చేస్తున్నవారు చూశాడు. చూసిన వెంటనే సర్ప సంతానమా, దేన్ని బట్టి పిలిచాడు ఆయన?
ఎవడైతే బోధను వినక, ఎవడైతే మారు మనస్సు లేక బాప్తిసం వైపు అడుగులు వేసిన వానికి ఆ పేరు పెట్టింది బైబిల్లో. నా మాట వింటున్నారా? చాలా మందికి ఈ ప్రశ్నకి సమాధానం దొరకడంలా. కొంతమంది వారికి నచ్చినట్టుగా బోధించుకుంటున్నారు. ఈ రోజున కూడా సర్పసంతానం ఉన్నదా? ఇదిగో వీరిని చూసి సర్పసంతానమని, ఇదిగో వీరిని చూసి కాదని చెప్పగలట వీలవుతుందా? నాకు నీకు వీలు కాదు, కానీ వాక్యానికి వీలవుతుందయ్యా. నువ్వు వాక్యంలో ఖచ్చితమైన ఉపదేశపు వరాన్ని పొందుకొని వాక్యమును సరిగా విభజించగలిగే వరంతో ముందుకు సాగినట్లయితే అక్కడ ఖచ్చితమైన బాప్తిసం ఇచ్చి యోహాను కొంతమందిని సర్పసంతానమా అని పిలిచాడు. ఎవరిని? మీకు రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు బుద్ధి చెప్పిన వాడెవడు? నేను బుద్ధి చెప్పలేదే. నేను చెప్పానా? చెప్పలేదే. సరే, చెప్పకుండా వచ్చారు. వచ్చిన దానికన్నా తగిన ఆ మారు మనస్సు తగిన ఫలాలు ఫలించండి. బోధ లేకపోయినను, ఆ తదుపరి ఫలాలు లేకపోయినను సర్ప సంతానంలో వాడు భాగమే. కరెక్టేనా? బోధ లేకుండా తీసుకున్నా, ఫలాలు లేకుండా జీవనం కొనసాగించిన చివరికి సర్పం ఎక్కడైతే అంతమవుతుందో మన జీవితాలు అక్కడే అంతమవుతాయి. ఈ విషయాన్ని గుర్తుపట్టడానికి ఖచ్చితమైనటువంటి ఈ కాల గడియ వర్తమానం కూడా వచ్చే ప్రత్యక్షత కావాలి. కానీ నిన్నటి దిన లేఖనాల్లో మనం చూసినట్లుగా, మాట జాగ్రత్త వినండి, నిన్నటి దినాల్లో మన లేఖనంలో మనం వర్తమానం గమనించినట్లుగా మనుషులు పాస్టర్ల పైన కట్టుకున్నారు వాళ్ళ భక్తిని. మనుషులు అక్కడ ఉండేటువంటి సిద్ధాంతాల పైన కట్టుకున్నారు. క్రీడ్స్, సంఘశాఖ యొక్క క్రీడ్స్ పైన వారు కట్టుకున్నారు. అంతేకాకుండా మరికొంతమంది అయితే ప్రవక్త పైన కట్టుకున్నారు. ఎవరిపైన? ప్రవక్త పైన కట్టుకున్నారు. క్రీస్తు పైన కట్టుకోవాలి, ప్రత్యక్షత అనే బండ మీద కడతానన్న సంఘాన్ని ప్రవక్త పైన కట్టినట్టుగా చేశారు ప్రజలు. ఈ రోజున ఏదైనా ఒక కార్యం మూలవాక్యంలోంచి పలుకుబడినటువంటి మాటల్లోంచి చూపిస్తుంటే బ్రహ్మం గారు అలా చేశారా లేదని అడుగుతున్నారు. నా మాట వింటున్నారా? నీవు చూడవలసింది వర్తమానికున్న వర్తమానాన్నా. ఈ కాల గడియ వర్తమానికి ఏం చెప్పాడు? యూ షుడ్ వాచ్ ది మెసేజ్, నాట్ ద మెసెంజర్. వర్తమానికి నువ్వు చూడద్దు, వర్తమానాన్ని చూడని చెప్పిన తర్వాత కూడా వర్తమానంలో ఏముందో చూడడం మానేసి, మూలవాక్యాల్లో ఏముందో చూడడం మానేసి, పలుకబడిన వాక్యాన్ని మూలవాక్యాన్ని రెండింటినీ కూడా తృణీకరించి ఒక వ్యక్తిని ఆధారం చేసుకుని నడుస్తున్న ప్రజలు కనబడుతున్నారు. వీరందరి యొక్క ఆత్మీయ నిర్మాణాలు ఎక్కువ కాలం ముందుకు సాగవు. దేవుడు అన్నాడు, నేను ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఆ బండ ప్రవక్త కాదు, ఆ బండ ఒక మనిషి కాదు, ఆ బండ ప్రత్యక్షత అనే బండ. ఆ ప్రత్యక్షత ఈ బాప్తిస్మ విషయంలో లేనటువంటి ఈ దినాల్లో అత్యంత వివాదాస్పదమైనటువంటి ఒక సంఘటనగా నేను మారిపోయింది. ఒకడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామంలో బాప్తిస్మ తీసుకోవడం సరి అని వేలాది మంది, కోట్లాది మంది బహుజన సమూహం అటువైపు ఉండగానే ఎక్కువ మంది దేన్ని నమ్ముతారో నేను దాన్నే నమ్ముతాను. ఏంటది? అయ్యా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి మీకు అవగాహన కరెక్ట్ పట్టుకోండి. వాళ్ళు ఏమంటారు? ప్రపంచం అంతా అట్లా చేస్తుంటే మీరేంది ఇలా చేస్తున్నారు? వాళ్ళందరూ తప్ప. ఈ రోజున వర్తమానంలో అట్లా తయారైనారు. మూల వాక్యాల్లోంచి పలకబడే వాక్యాల్లో చెప్తుంటే మరి మిగిలిన ఇంటర్మేషన్ సంఘాలు చేసా ఇట్లా. నాకే వ్యత్యాసం కనబడలే. మీరు కట్టుకునే సంఘాల పైన, మీరు కట్టుకున్నది ఎక్కువ మెజారిటీ వైపు ఉంటే అటువైపు మీ సంఘం యొక్క ఆత్మ నిర్మాణాలు జరుగుతున్నాయి. మీ నిర్మాణం జరగాల్సింది ప్రత్యక్షత అనే బండ పైన జరగాల. ప్రత్యక్షత అనే బండ పైన జరగాల్సిన చోట ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అయ్యా ప్రవక్త మీద కట్టారు, అక్షరం మీద కట్టారు. దేవుడు అంటాడు, వాక్యం ఒకటి తెలిసి సరిపోదునా, వాక్య భావం ఎరిగి ఉండాలి అంటాడు ఆయన. వాక్య భావన గురించి ఎరిగకుండా బ్రహ్మం గారు ఎప్పుడు అలా చేశారా? అందుకే నేను తిన కొన్ని మాటలు చెప్పాను మీకు. నేను మార్టిన్ అనేటువంటి దేవసేవకుడు ఒక సంఘ కాలానికి సంబంధించిన దూత చుట్ట తాగాడు, నువ్వు తాగుతావా? ఈ కాలానికి సంబంధించిన ప్రవక్త ట్యాక్స్ విషయాలు అబద్ధం ఆడాడు, నువ్వు ఆడతావా? అధికారికంగా చేద్దామా? ఆయన యమనస్తుడుగా గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేశాడు, చేస్తావా నీ కొడుక్కి? అయ్యా, చిన్న చిన్న తప్పిదములు అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఏ తప్పిదము దొరలనటువంటి క్రీస్తు మన మాదిరి. యేసు ప్రభు ఏం పలికాడు నాన్న చూడండి అంటే ప్రవక్త ఏం చెప్పాడు అది చూడమనేటువంటి కాలం వచ్చేసింది. ఈ రోజున ప్రవక్త పైన కట్టుకున్నారా ఇల్లులు? నాకు ఇంకొకసారి ఎవడైనా సరే బ్రహ్మం గారు ఇలా చేశారని అడిగామనుకో, నేను మొహం మీద నేను ప్రశ్నించవలసి వస్తుంది. నీ భక్తి నువ్వు కట్టుకున్న దేనిపైన? నీకు పునాదులు వేసిన వాడు ఎవడు? బ్రహ్మం గారు ఏనాడైనా సరే నన్ను చూసినాడు అని చెప్తున్నాడా? నేను మాదిరి నీకు,
నేను నిజంగానే వెనడు తప్పిపోకుండా ఉండేటండి ఐ యామ్ ది అబ్సల్యూట్ అని ఎప్పుడు అనలేదు. ఆయన అంటాడు వాక్యము ద క్రైస్ట్ ఈజ్ మై అబ్సల్యూట్, ద వర్డ్ ఈజ్ మై అబ్సల్యూట్ అంటాడు ఆయన. వాక్యం మీద కట్టుకోవాలి కదా, క్రీస్తు మీద కట్టుకోవాలి కదా. కానీ దానికి బదులుగా నేడు ప్రణం గారు అలా చేశారా? మరి ప్రణం గారు అయ్యా ఎక్కడ కూడా అన్నప్రాసన చేసినట్టు లేదు, మన పిల్లలకు చేశారా? మరి ఎందుకు ఇక్కడో ధోరణి అక్కడో ధోరణి, ద్వంద్వ ధోరణియే. మనం ఎవడినైతే ఏ కులమానంతో కొలిచామో అదే కులమానం మన దగ్గరకు వచ్చి మనం తెలిపోమా? ద్వంద్వ ధోరణి. జాగ్రత్త సంగమా, కాపర్ల పైన కట్టొద్దు, మనుషుల పైన కట్టొద్దు, క్రీస్తు అనే బండ పైన, ప్రత్యక్షత అనే బండ పైన మిమ్మల్ని మీరు కట్టుకోవాలా. మనుషుడు ఏమి చెప్పుచున్నాడు అనేది కాదు, లేఖనం ఏమి చెప్పుచున్నో దాన్ని చూడాలా. ఆయన అంటాడు నేను నా తండ్రి నామములో వచ్చి ఉన్నాను, నా నామమున పంపబోచున్న పరిశుద్ధాత్మ. తండ్రి కుండి నామమే కుమారుడికి, కుమారి కుండి నామమే పరిశుద్ధాత్ముడికి. అదే ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నది. ఇదిగో ఈ నామములో తప్ప ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామముల రక్షణ లేదు. ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ బాప్తిస్మానికి సంబంధించినటువంటి ఈ బోధ కూడా నేను పలుమార్లు చెప్తా ఉన్నాను. సంఘ కాలాన్ని బట్టి ఈ బోధ మారుతూ వచ్చింది. లూథర్ కాలంలో నీతీకరణ దగ్గర ఆగిపోయింది, వెస్లీ కాలంలో శుద్ధీకరణ దగ్గర ఆగిపోయింది, విలియం సిమోస్ గారి యొక్క పెంతెకోస్తు వారి కాలంలో పరిశుద్ధాత్మ జల్లులు వరముల వరకు ఆగిపోయింది. ఈ కాలంలో పుత్ర స్వీకారం దగ్గరకు వచ్చి నిలబడింది. పుత్ర స్వీకారం జరగడం అంటే ఏం లేదు, ఏంటో తెలుసా? పుత్ర స్వీకారం జరిగిన తర్వాత మనం ఎదురు చూడవలసింది ఒకే ఒక కార్యం కొరకు. దేనికి? ద బాప్టిజం ఆఫ్ ఫైర్. అగ్ని బాప్టిజం ఒక్కదాని కోసం ఎదురు చూడాలి. ఒక్కసారి మనకు పుత్ర స్వీకారం జరిగిందంటే మన స్థానం ఇక ఎన్నటికీ కోల్పోని వారం అని అర్థం. అక్కడ ఇంత గొప్ప ప్రణాళికలో, ఇంత గొప్ప పరిచర్యలో, ఇంతటి విమోచన గ్రంథం యొక్క ప్రత్యక్షతల్లో దేవుడు మరిద్దరి ఆత్మలను, మరిద్దరి ప్రాణాలను రక్షించడానికి దేవుడు తాను తీసుకున్న నిర్ణయాన్ని మనమందరము కల్లారా చూస్తున్నాము. వీరిరువురు కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం తీసుకున్నవారే. ఆ ప్రయత్నం లేఖన ప్రకారం కాదని వారు గ్రహించారు. అంతేకాకుండా వారు సంఘ శాఖలో వారు చేసినటువంటి సమస్త కార్యాల పట్ల వారు లోతైన అవగాహన కలిగి ఉండి మేము తీసుకున్నటువంటి లేఖన ప్రకారంగా సరిగా లేదు, మేము రక్షణ అనేటువంటి యొక్క పెద్ద ప్రణాళికలో బాప్తిస్మం అనే మెట్టు మాది చెడిపోయినది, సరిగ్గా పడలేదు కనుక సరైన పునాదులతో రావాలి, కాబట్టి మాకు ఇప్పుడు సమస్తాన్ని మీరు బోధించండి అనేటువంటి మాట గుండానే కొద్ది దినాలు మనం ఆగాం. కానీ ఒకరు బాప్తిసం తీసుకుంటారంటే ఆగమని చెప్పొచ్చా? బాప్తిసం తీసుకుంటారంటే ముందు ఆపమని చెప్పొచ్చా? ఇట్లాగ ఒక ఆయన ప్రయాణం అవుతా ఉన్నాడు. ఆయన ప్రయాణం అవుతుండగా ఆయనకు బాగా ఇష్టం అనుకుంటా యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆ రోజున ఏంటది? యెషయా గ్రంథం చదువుతా ఉన్నాడు. ఆయన దగ్గరికి దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. ఎవరిని? ఫిలిప్పుని. పంపించిన తర్వాత నీవు చదువుతున్న దాన్ని గ్రహించిదివా? ఎందుకు? నువ్వు ప్రవక్తని గ్రహిస్తున్నా, నేను గ్రహించడలే, దాంతో నీకేం పని? నా మాట వినండి. డైరెక్ట్ బాప్తిజం వైపు తీసుకెళ్ళొచ్చుగా, నా గ్రహింపత నీకేం పని? నాకు బోధించుకోవడం లేకపోతే నేను ఎలా గ్రహిస్తాను? గ్రహించిన తర్వాత బాప్తిజం, అలా బాప్తిజం ఇచ్చాక గ్రహించాలా? గ్రహించిన తర్వాత మొదటి పేతురు 3:21 మేమేం చూసాము? ఆ రోజున ఓడ ఏలాగున సిద్ధపరచబడి అనేకుల ఆత్మను రక్షించను, దానికి సాదృశ్యమైన బాప్తిజం మనం పొందుకుంటున్నాము. ఆ రోజున ఓడలో బోధ ముందుందా? ఓడలోనికి రావడం ముందుందా? మీకు ఎప్పుడు వచ్చినా పర్వాలే, మీరు ఓడలోనికి ఏ సమయంలో వచ్చినా సరే మీకు తర్వాత లోపలికి వచ్చాక బోధ చేస్తా, లేదా ముందు బోధ చేశాక ఓడలోకి రావాలా? ఓడలోనికి సరిగ్గా రావాలంటే నీకు బోధ జరగాల. ఆడు ఎందుకు ఓడలోకి వస్తుంది, ఎందుకు రావట్లేదు వాడికి తెలియదుగా. అదే బోధే ఎందుకు వస్తుంది, ఎందుకు రావట్లేదు తెలియజేసేది. ఈ రోజున అదే సాదృశ్యమైన బాప్తిజం అని మొదటి పేతురు 3:21 చెప్తా ఉంటే దాని అర్థము ఈ రోజున కూడా అయ్యా ప్రభు యొక్క రక్షణ ఆయన బోధ చేత ఆరంభం అవుతుందని మనకు లేఖనం చెప్తా ఉన్నది. ఆ బోధ సరిగ్గా మనం నెలకొల్పబడిన తర్వాతే బాప్తిస్మాన్ని తీసుకోవాలి. మరలా బోధ లేకుండా, మరలా గ్రహింపు లేకుండా మరలా తీసుకున్నారనుకో ఇది యూజ్ చెల్లదు. కానీ ఈ బాప్తిస్మాన్ని దేవుడి ప్రణాళికను బట్టి, నాకున్నటువంటి ప్రేరేపణ బట్టి శనివారం మనము దీన్ని మాట్లాడుకున్నట్లయితే, కానీ దేవుడు ప్రియ సహోదరుడు గంగారాం గారిని దర్శించినాడు. ఆయన దర్శించి ఎవరో ఒక వ్యక్తి ముఖమేమీ కనబడటం లేదు. నిన్నటి దినాన ప్రార్థన అయిన తర్వాత నాకు విషయం తెలియజేశారు. ఆయన అయిపోయిన తర్వాత
అయ్యా నాకు ఒక కళ వచ్చినది, ఆ కళలో ఒక వ్యక్తి పాస్టర్ లాగా వచ్చాడు, వచ్చి నాకు నీ ముఖం ఆయన ముఖమైనా కనబడతలే, ఆయన అడుగుతున్నాడు ఇంకెప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటావు అనేటువంటి ఆ ప్రశ్నతో ఈయన సంధించిన విధానం నాకు చెప్పగానే ఇది ఇంకా మనం దీని కొరకు ఎదురు చూడవలసిన అవసరం లేదు, మీరు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ప్రభు తానే కళ ద్వారా మరొకసారి ధృవీకరించాడు ఆయన. ఆ ధృవీకరణ పైన మనం ఆధారపడదామనయ్యా. నానమ్మ నా యొక్క బోధ పైన వారి యొక్క గ్రహింపు పైన కాదు గాని దేవుడు చూపించిన ధృవీకరణ సూచన నమ్మాలి మనము. దేవుడు కళల ద్వారా, దర్శన ద్వారా, ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, పాటల ద్వారా, వాక్యం ద్వారా, బోధ ద్వారా మాట్లాడేవాడు ఆయన. ఆయన మాట్లాడాడన్న విషయాన్ని నాకు తెలియజేయగానే ఈరోజు మరలా సహోదరు వచ్చింది, అయ్యా నిన్నటి వాక్యం నాకు కళలో మొత్తం అంతా అదే వాక్యం గురించే వింటున్నాను, అదే వాక్యం గురించి మరలా పునరావృతం అవుతుంది. ఆమె ఆలోచన ఒకటే, నేను ఆరుమూరికి వస్తున్నాను, మధ్యలో నా ప్రాణం పోతే ఎలాగా ప్రభా, నేను బాప్తిసం పొందే వరకు నా ప్రాణాన్ని తీసివేయక ప్రభు అని అడుగుతా ఉందామె. ఇవన్నీ కూడా దేవుడి యుద్ధ నుంచి కనపరచబడినటువంటి సూచనలు. ఇది ఖచ్చితంగా ప్రభు వలన ఏర్పాటైన కార్యమై ఉన్నది. ఈ స్థలము, ఈ నీరు అనేక మంది నూతనమైన బాప్తిసం పొందుకోవడానికి ఇది నిజంగానే ఒక వినియోగపరచబడుతున్న స్థలమై ఉన్నది. ఈ స్థల యజమానుడు కూడా ఆశీర్వదించబడుతున్నాడు. ప్రభు యొక్క ఆత్మలు జన్మించబడుతున్న స్థలం ఇది. ఇది పరిశుద్ధ స్థలం. నమ్మకం ఉన్నదా? ఖచ్చితంగా నిజంగానే దేవుడు కనపరిచినటువంటి విషయాలు, ఆయన కనపరుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ సూచనలు ఇప్పటికీ ఆయన సజీవుడై ఉన్నాడని ఎన్ని మార్లు నిరూపించుకుంటున్నాడో. వీరితో మాట్లాడుతూ మీరు సిద్ధంగా ఉన్నారు, మీరు బాప్తిజం కోసం ఎదురు చూడద్దు, ఇంకెప్పుడు నీ బాప్తిజం అని అడగగానే నాకు అప్పుడు అనిపించింది, ఎస్ మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ అనేకులు ఎలా కోరుకుంటారో తెలుసా, వీళ్ళు మొదటగా బాప్తిసం అని ఒక మెట్టేసి లోపలికి లాగుతారు, తర్వాత బ్రహ్మాన్ని ప్రవక్తను చూపిస్తారు, లాస్ట్కి బ్రహ్మే దేవుడని చూపిస్తారు అనేటువంటి ఒక తప్పుడు అభియోగాన్ని మోపుతున్నారు మన పైన. అందుకొరకే నేను ఈ రోజున వీళ్ళతో మాట్లాడేటప్పుడు నేను 7 సంఘాలను గురించి, 7 సంఘ కాలాలను గురించి, ఆ 7 సంఘ కాలాలకు 7 దూతలను గురించి, దానిలో 7వ వాడైనటువంటి ఆ 7వ దూతలో తెరవబడవలసిన మర్మాలను గురించి, ఆ 1963లో దేవుడు ఆయన మేఘ రూపంలో, దూతల రూపంలో దిగి వచ్చినటువంటి ఆ మేఘముల గురించి, వాటన్నిటి గురించి కూడా నేను వీరికి కూడా బోధించడం జరిగింది. వారు వాటన్నిటికీ కూడా విశ్వాసంతో ఆమెన్ అన్నారు కూడా. ఇప్పుడు వీరు తీసుకునే బాప్తిజం సమస్తమైనటువంటి బాప్తిజం గురించిన బోధ విని తీసుకుంటున్న బాప్తిజం కనుక వీరు తీసుకొని వచ్చిన ఈ ప్రయత్నము దేవుడి యొక్క లేఖనాల ప్రకారంగా సరి అయినటువంటిది. ఆమేన్. కనుక చిన్న ప్రార్థనతో మన బాప్తిజ కార్యక్రమం ముందుకు అడుగులు వేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, ఇంతవరకు ఈ కొద్ది మాటలతోనైనా మీరు మాకు కావలసిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినారు. ప్రభు ఏ తప్పిదాలు లేవు మాలో, మేము పరిపూర్ణమని మేము చెప్పుకోవడం నైనా పాత్రలం కాదు కానీ ఇంకా మేము నీ మాటల చేత మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం నాయన. మేము మనుషుల పైన కట్టుకోకుండా నీ యొక్క ప్రత్యక్షత పైన కట్టుకునేలాగా సహాయం ప్రభు. ఈ మాటలు అనేకులకు బుద్ధి బండవలే కూర్చుతా ఉంటున్నాయి, ఈ మాటలు అనేకులకు ప్రభు అర్థం కాలేకుండా ప్రభు అడ్డుబండగా నిలబడతా ఉన్నాయి. కానీ నీ ప్రియమైనటువంటి ఎన్నిక చేయబడిన ప్రజలకు మాత్రం నిజంగానే వాళ్ళకు పునాది రాళ్ళుగా పనిచేస్తా ఉన్నాయి. కనికరంగల దేవా ప్రభువా, నీ ప్రియమైన పిల్లలు నీ నామంలో తమ పాపాలు ఒప్పుకుంటున్నారు నాయన. ఆయన నీ నామమే నిజంగా రక్షణ కలగజేసే నామం అని నమ్ముతున్నారు ప్రభువా. నీ కొరకే తమ జీవితాలు అర్పించుకోవడానికి ముందుకు వచ్చి ఉన్నారు నాయన. మీరు ఇది మొదలుకొని వారి జీవితం అంతయు, శాశ్వత జీవితం అంతయు కూడా నీ కోసమే గడపాలని ఆశపడుతూ ఉన్నారు ప్రభువా. నీతిని, నీ రాజ్యాన్ని వెతుకుతూ నీలోనికి ముందుకు సాగడానికి ఇష్టపడుతున్న ప్రజలుగా వీరు ఉండాలనుకుంటున్నారు నాయన. ప్రభువా, ఈ భౌతికమైన ఆజ్ఞగా నెరవేర్పు జరిగించబడవలసిన నీటి బాప్తిస్మంలో అన్నింటిలో మీరు తోడుగా ఉండండి నాయన. ఈ యొక్క ఈ సమయంలో ఖచ్చితంగా నీ పరలోకం తెరవబడుటే మేము చూస్తా ఉన్నాము. దూతలు తొంగి చూస్తూ వారు ఆనందపడుతున్నారని చూస్తున్నాము నాయన. మా విశ్వాసమైన నేత్రంతో చూస్తుండగా ఈ కార్యములన్నిటిని బట్టి నాయన అటు పరలోకంలో నీడు భూలోకంలో ఖచ్చితమైన ఆనందం చోటు చేసుకుంటుంది ప్రభువా. కృపగల దేవా నాయన, నిజంగానే బాప్తిసం పొందిన తర్వాత వారు ఎన్నడూ కూడా కుడిమికే కానీ ఎడమకే కానీ తొలగిపోకుండా వారు నీ యందు స్థిరుడై బలుడైన ప్రభువ నిలబడులాగిన సహాయం దయచేయమని, కార్యక్రమం అంతయు కూడా నీ చిత్త ప్రకారంగా జరిగించుటకు నీ కృప అనుగ్రహించమని ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. యేసు ప్రభుని ఎంతో ఎంతో మంచిది, యేసు ప్రభుని
స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. మీరందరూ కూడా ఆత్మపూర్లే ఉన్నారు నేను నమ్ముతా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్న కార్యమును బట్టి లోకస్తులు ఆనందపడలేరు కానీ పరలోకపు దూతల యొక్క సమూహముగా వారి కుటుంబంగా మలచబడిన మనం ఖచ్చితంగా ఆనందపడతాం. ఇది లోకానికి వెర్రితనమేమో కానీ ఇది మనకు శక్తి అయినటువంటి కార్యం. ఇది మనం ముఖములు చిన్నపుచ్చుకునే సమయాలు కావు. ఇది నిజంగా మనం అందరం కూడా చేతులు పైకెత్తి ప్రభువానికి స్తోత్రాలు అని విజయ గీతాలు పాడవలసిన సమయాలు ఇవన్నీ నిజంగానే. కనుక ఈ బాప్తిస కార్యక్రమం ముందు వెళ్ళుచుండగా సహోదరుడు యొక్క సాక్ష్యాన్ని ప్రజలందరూ బాహాటంగా ప్రకటించబడుట కొరకే మరొకసారి అడుగుదాం. సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసమే సరి అన్నదని మీరు నమ్ముచున్నారా? నమ్ముచున్నాం. మంచిది. అంతేకాకుండా మీకు నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం, పుత్ర స్వీకరణ గురించి మీకు అవగాహన ఉన్నదా? 7 సంఘ కాలాలు, వాటికి అనుగ్రహించబడిన దూతలు, 7వ వర్తమానికుడిలో బయలుపరచబడిన మర్మాలు, 1963లో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మేఘము సమస్తాన్ని మీరు నమ్ముచున్నారా? నమ్ముచున్నాం. చాలా మంచిది. మిమ్మల్ని కడిగేది నీరా, రక్తమా? రక్తం. మంచిది, చాలా సంతోషము. ఈ సహోదరుడు నిజంగానే తనకు పొందినటువంటి బోధ చేత తను సంపూర్తిగా సంతృప్తి పడి ఈ రక్షణ వైపు అడుగులు వేయడానికి నిజంగా తను సిద్ధపరచబడిన వాడై ఉన్నాడు. కనుక దేవుడి కుమారుడికి అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతను బట్టి నిజంగా ఈ కాల గడియ వర్తమానమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. చాలా మంచిది. ఇలా పట్టుకోండి. సహోదరుడా, నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుడు మాకిచ్చిన ఆజ్ఞను దాని నడిపింపును బట్టి నీకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, నాయన ఈ కుమారుడు నిజంగానే జన్మ తరహాగా చేసిన ప్రతి పాపము ఈ సమయంతో సమస్తము కూడా మరుపు అనే సముద్రంలో పడవేయబడి ఉన్నది. ఇది మొదలుకొని నాయన పరిశుద్ధుడైనటువంటి ఈ కుమారుడు ఇతని యందు పాపమంటూ ఎంచబడడానికి నాయన చూడడానికి ఈ సమయంలో ఇప్పుడు ఏది కనపరచబడుట లేదు నాయన. ఎందుకనగా నీ రక్తమే సమస్తమును కడిగినది నాయన. కడుగబడిన ఈ కుమారుడు తనకి ఇవ్వబడినటువంటి పవిత్రతను కాపాడుకొనుచు నిజంగా శుద్ధీకరణలోను, పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోను, పుత్ర స్వీకరణలోను, చివరికి అగ్ని బాప్తిసం వరకు కూడా ఈ కుమారుడు నిజంగానే కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా ఉంటూ నీ ఆత్మలో బలపరచబడుతూ నీ యొక్క ప్రభువా భార్యగాను సంపూర్తిగా నీ యొక్క కుడి పార్శ్వం నా సింహాసనం కూర్చున్నంత వరకు కూడా నీ కాపుదల భద్రతని కుమారుడికి అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ కుమారుడు ఇది మొదలుకొని దైవ దర్శనం అని పిలువబడును గాక. ఈ కుమారుడు తనను, తన కుటుంబాన్ని లేఖన ప్రకారంగా కట్టుకొనొచ్చు ఈ గడియ వర్తమానము గుండా తను తాను సంపూర్ణుడు అనబడే స్థితిలోనికి ప్రభు ఆత్మ వలన ఈ కుమారుడు నిజంగా అన్ని విషయాలలో జయశీలుడవలాగిన సహాయం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఇంతైన ఘనముగా మమ్ము చేసెను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఇంతైన ఘనముగా మమ్ము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గోడను పట్టుకొని చూడమ్మా, మీరు గోడను పట్టుకొని చెప్తే అది పట్టుకుంటే మీకు ధైర్యంగా గోడను పట్టుకోండి. చెప్తాను, గోడను వదలకండి, ఏం కాదు, వదలదు దిగం. పడిపోతుంది కాళ్ళు భయపడద్దు. ఇట్లా పట్టుకో.
మంచిది. సహోదరి, మీరు మీ ఇష్టపూర్వకంగానే వచ్చారా, బలవంతంతో వచ్చారా? ఇష్టపూర్వకంగా. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం సరైందేనా? సరే అండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం సరైందా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో సరైందా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో సరే అండి. చాలా మంచిది. అంతేకాకుండా మీకు నీతీకరణ గురించి, శుద్ధీకరణ గురించి, పరిశుద్ధాత్మను గురించి మరియు పుత్ర స్వీకారం గురించి మీకు అవగాహన ఉన్నదా? సంఘ కాలాలను గురించి, అంతేకాకుండా ఈ గడియ వర్తమానికుని గురించి, 1963లో దేవుడు అనుగ్రహించిన మేఘమును గురించి మీరు నమ్ముతున్నారా? చాలా మంచిది. మిమ్మల్ని కడిగేది నీరా, రక్తమా? రక్తం. చాలా సంతోషము. కనుక సహోదరి, నీవిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, దేవుడు మాకిచ్చిన అధికారమును బట్టి నీకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపమేడా నా తండ్రి, ప్రభువా, వీరి జీవితాలను గురించి నేను వ్యక్తిగతంగా విరుచుండగా ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో వీరిని మీరు తాకుతూ వచ్చారు. ఈ చిన్న సంఘంలో అనేకులను మీరు ఎలాగూ పిలిచారో, ఎలాగూ భద్రపరిచారో, ఎలాగున ప్రభువా స్థానికత లేకపోయినా ఎలాగున నిజంగా హక్కున చేర్చుకున్న పక్షిరాజులా ఎలాగ కాపాడేవో, వీరి పిలుపు, వీరి భద్రత కూడా అలాగే ఉన్నది నాయన. ఇది ఖచ్చితంగా ప్రభు వీరు నీ ఎన్నికై ఉన్నారని మేము నమ్ముతా ఉన్నాము. ఆ ఎన్నికలో నువ్వు అనుగ్రహించినటువంటి ఈ పవిత్రతను బట్టి, ఇది అయినా లేఖన ప్రకారమైన నీ బాప్తిస్మాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. కుమార్తె ప్రభు నిజంగానే తనకి ఇవ్వబడినటువంటి ఆ పనుల్లో తన భర్తకి ఎల్లవేళలో లోబడుతూ, తన పిల్లలకు ఐదో సువార్తగా ఉంటూ, శుద్ధీకరణ గుండాను, పరిశుద్ధాత్మ బాప్తిస్మను, పుత్ర స్వీకారం గుండాను, ఆ అగ్ని బాప్తిస్మను పొందుకొని పరిశుద్ధురాలు సంపూర్ణురాలు అవులాగున మీరు సహాయం దయచేయండి ప్రభు. కుడికే గాని ఎడమగం తొలిగిపోకుండా కుమార్తె మీరు కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ కుమార్తె ఇది మొదలుకొని మరణాథ అనే నామంతో పిలువబడును గాక. నీ కృప చేత, నీ శక్తి చేత ఈ కుమార్తెను సంపూర్ణురాలుగా చేయమని, ప్రతి శోధనను, ప్రతి ఇరుకును, ఇబ్బందిని అన్నిటిని కూడా ప్రభువా ఆ వాక్యమని, ఆ ఖడ్గం చేత జయించే భాగ్యము వీరికి అనుగ్రహించే సహాయము దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. ఎంతో గొప్ప రక్ష, ఎంతో వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. సిలువలో కాచి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను. విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను. కడిగారు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి యొక్క లేఖనం మూలముగా కడగబడినటువంటి ఇరువురు కూడా తమ జన్మం నుంచి కూడా ఇప్పటి వరకు జరిగిన ప్రతి పాపమును, జన్మతో వచ్చే పాపమును కూడా వారు దాని నుంచి విడుదల పొందినవారు. వారు పాపం నుంచి కడగబడినారే కానీ పాప స్వభావం నుంచి కడిగేది మాత్రము శుద్ధీకరణ అనేటువంటి ఆ వాక్యపు కార్యక్రమం గుండా మాత్రమే. దానిలో కూడా వారు ఇరువురు జయించలాగున మనమందరం ఆశించుదాము. అంతేకాకుండా నేను ఇంకా నీళ్ళలోనే ఉన్నానే విషయం మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇంకాను సరే ఎవరైనా సరే వారు తీసుకున్న మొదటి ప్రయత్నం లేఖన ప్రకారంగా లేకపోయినను, లేదా మొదటిసారైనను నిజంగా దేవుని రక్తంలోనే కడగబడి నా మరణం ఎప్పుడో నాకు తెలీదు, నా జీవం మాత్రం దేవుడి కోసమే నేను అనుగ్రహించబడి ఆయనలోనే ముందుకు సాగాలనుకుంటున్నాను అనేటువంటి నమ్మకం కలిగిన వారందరూ కూడా, ఆ విశ్వాసాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, దేవుడు పిలుపు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో రావచ్చు. నేను మీకోసం సిద్ధంగా ఎదురు చూస్తున్నాను. ప్రభు యొక్క పిలుపును మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. ప్రభు చేస్తున్నటువంటి ఆ పిలుపులో నిజంగానే మన యొక్క తృణీకరణ కనబడినప్పుడు మాత్రము నేను మీ అందరికి ఒక వర్తమానం చెప్పి ఉన్నాను. దూత తృణీకరణ ఫలం అని చెప్పి ఉన్నాను. దూత తృణీకరణ అంటే ఈ రోజున ఆ దూత లేడు కానీ ఆ దూత యొక్క వర్తమానం ఉన్నది. ఆ వర్తమాన సంబంధమైన పిలుపును మరొకసారి ఇక్కడ నేను పలుకుతా ఉన్నాను. ఆ పిలుపును తృణీకరించిన దూత తృణీకరణ ఫలం అనేది పొందుకుంటారు కనుక మీరు ఎవరిని సరిగ్గా రక్షించబడడానికి ఇష్టపడినట్లయితే రావచ్చు. మీ యొక్క పాపాలు కడగడానికి యేసుక్రీస్తు రక్తము నేటికి సిద్ధంగా ఉన్నది. కానీ భవిష్యత్తులో దాన్ని ఇంకనూ కూడా నిర్లక్ష్యం చేయడానికి మీ ప్రాణాలు సిద్ధంగా ఉండకపోవచ్చు. కనుక ఇది మంచి సమయము, ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. ప్రభు మనకు అనుగ్రహించే సమయాలు దాటిపోయిన తర్వాత మనం చూసి గుర్తుపడతాము కానీ ఉండగా దాన్ని ఎవడో కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు మానవుడు. అలాంటి వారిగా మీరు ఉండకుండా రక్షించబడడానికి ఇష్టపడుతున్న వారు ఎవరైనా సరే వారందరూ ఆహ్వానితులే. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మిక్కిలి అనుకూలమైన సమయంలో నిజంగానే నీ పాపంలో కడుగుతూ తన రాజ్యంలోనికి భారీగా తన కుడి పార్శ్వను కూర్చుండబెట్టడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ ప్రభు యొక్క రక్తం కిందికి రావాలని ఆశపడుతున్న వారు ఎవరైనా సరే ముందుకు రావచ్చు. మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం మేము. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఇదిగో ప్రభు ఈ గొప్ప కార్యమును బట్టి నీకు స్తోత్రం. ఇదిగో నాయన మా శరీరంలో ఒక శరీరముగా వచ్చిన మా అవయవములో ఒక అవయవముకి స్థితి వందనాలు. ఇదిగో నాయన ఇంతవరకు ప్రభు నాని ఇది వేరుగా ఉన్నటువంటిది. ఇదిగో ప్రభు ఈ సమయంలో నీ సంఘములో ఒక సభ్యురాలు గాను ఒక సభ్యుడు గాను ఇదిగో నీ శరీరములో భాగముగా ఉన్నటువంటి ప్రభు నాయన నీ పిల్లల మీద జ్ఞాపకం చేసుకో. ఇదిగో ప్రభు నాయన ఇంకేదైతే ప్రభు నాయన వీరిలో ఉన్నటువంటి ఇదిగో అనేకమైనటువంటి లోపములను ఇదిగో నీ పరిశుద్ధమైనటువంటి రక్తము చేత ప్రవహించి ఇదిగో నాలో ఉన్నటువంటి సమస్తం యొక్క చెడుని తీసివేయమని అడుగుచు. ఇదిగో ప్రభు నీ కార్యమును బట్టి నాయన ఇదిగో ప్రభు నాయన మాకంటే ముందుగా నువ్వే సంతోషించేవని ఇదిగో ప్రభు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ఒక గొప్ప సంతోషము ఇదిగో దాని యొక్క ప్రభు నాయన ఛాయ ఇదై ఉన్నది కనుక మేము నమ్ముచున్నాము. దేవానికి స్థితి వందనాలు స్తోత్రములు దేవా. వీరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ముందున్న సమయంలో ప్రభునైనా ఎన్నో ఇరుకులు ఇబ్బందులలో ప్రతి విషయంలో ప్రభునైనా ఇదిగో మమ్మల్ని రక్షించినటువంటి వాడు, ఇదిగో మమ్మల్ని పుట్టించినటువంటి వాడు, ఇదిగో నాయన సజీవుడు గనుక విమోచకుడు గనుక ప్రభునైనా ఇదిగో నీ మీదనే ఆనుకొని నీ వైపునే చూస్తూ ముందుకు సాగిపోయే ఇదిగో నాయన మా ఆలోచనలు మా తలంపులు మా ఉద్దేశములు ప్రభునైనా ఇదిగో గొప్పగా ఎన్నిక కాకపోయినప్పటికీ కూడా ఇదిగో ప్రభునైనా నీ ఆలోచన ప్రకారముగా నీ ఉద్దేశం ప్రకారముగా నాయన ఇదిగో ప్రభు ఈ లోకములోని నాయన ఇదిగో ఈ జనుల మధ్యన నాయన ముందుకు పోవచ్చు ఉండగా ప్రభునైనా ప్రతి దానికి సాక్ష్యపూర్వకముగా నాయన ఇదిగో నాయన ఇదిగో మా జీవితంలో జరిగిన ఇదిగో వారిని ఆయన ఆ జనుల ఎదుట ప్రభు చదువుతున్నటువంటి ఒక పత్రికల ఇదిగో సహాయం దయచేయండి. ఇదిగో ప్రభునైనా ఎన్నో విషయాలు ప్రభునైనా ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉండగా
ఉండగా ఇంక ఎన్నో ప్రభనైనా సిద్ధపడవలసి ఉండగా ప్రభనైనా ఇదిగో ఎత్తబడే కృప ఎత్తబడే విశ్వాసము నాయన పరిపూర్ణమైనటువంటి స్థాయిలో పొందుకునే కృపా భాగ్యములు దయచేయమని ప్రభునికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ యొక్క ముద్ర ఇదిగో పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బాప్తిస్మము ఇదిగో ప్రభనైనా ఇదిగో ఆ ఏండ్ల పరిపాలనలో ప్రభనైనా ఆ యుద్ధములో ప్రభు యుద్ధం చేసేటువంటి ఆ గుంపులోనైనా ఇదిగో ఒక సైనికులుగా మీరు చేర్చినందుకు నీకు స్తోత్రములు. సహాయం దయచేసి నడిపించండి ప్రభునైనా. మీరే తోడుగా ఉండండి ప్రభా, మీరే నడిపించండి ప్రభా, నీ ఆత్మచేత నింపండి ప్రభా. వారిని వారి కుటుంబాన్ని చేతులుగా అప్పగించుకుంటున్నాం ప్రభా. ఇంకెవరైతే ఆశపడుచున్నారో ప్రభనైనా ఇదిగో త్వరగా నీ యొక్క సంఘముని శరీరంలో భాగము ఉన్నట్లుగా సహాయం మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ఉన్నాము. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, నా సహోదరుడు చేసిన ప్రార్థనతో మేమందరం ఏకీభవించి ఉన్నాము. అవును నాయన, ఈ ప్రియలు సహోదరుడు దైవ దర్శనము, సహోదరి మరణాత, నీలో పరిపూర్ణులగుటకు కావలసినటువంటి నీ ఆత్మను మీరు అనుగ్రహించు. దోషములు తీసివేయండి. ప్రతి దొడుకును ప్రతి లోటైన సమస్తమును మీరు సరిచేసి దానిని దైవికమైన ప్రేమలో కప్పమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీరు ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు, అపోస్తల బోధ యందు ఎన్నడూ కూడా కుడికి ఎడమగా తొలిపోకుండా వీరిని కాపాడండి. ఈ గడియ వర్తమానమై వీరు జీవించలాగున, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందుకునేలాగున, అనేకులు ఎదుట సాక్షులుగా ఉండలాగున, భూలోకమునే తలకిందులుగా తిప్పేవారి వీరు మనసమని ప్రార్థిస్తున్నాను. కనికరంగా తండ్రి, మేము చేతులుంచడం వల్ల, ఏకీభవించడం వల్ల ఈ ప్రార్థన మీరు విని ఉన్నారనియు నెరవేర్పు జరిగించుచున్నారనియు మా హృదయాంతరంగంలో ప్రభు మా మనపూర్వకమైన ప్రార్థనతో మేము విశ్వసిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.